అలాగే ఇమాములు మోజంకి శాలరీ అని గుర్తు చేస్తూ ఉన్నారు. 14 నెలల నుంచి ఆగి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నారు. దీన్ని ఎలా కంటిన్యూ చేయాలి, ఎలా ముందుకు తీసుకురావాలి, ఎంత బడ్జెట్ దీనికి అలొకేట్ చేయాలి అనేది ఒక జరుగుతూ ఉంది. దాన్ని ఒకసారి కేశవ్ గారితో మాట్లాడి ఇది కూడా రిలీజ్ చేసేదానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం తెలియజేసుకుంటాం. అలాగే ఇక్కడికి వచ్చారు చాలా మంది. మరి హౌసింగ్ ఎంతమంది పెట్టారు? ఇల్లు స్థలాలు ఉండి ఇళ్ళకి అప్లై చేశారా? ఎంతమంది చేశారు? మీ వైపు నుంచే అది వస్తే బెటర్. 2 కావాలంటే మాత్రం అయ్యే పని కాదు. కాబట్టి దాన్ని ఒకసారి హౌసింగ్ మినిస్టర్ గారితో మాట్లాడి దాన్ని ఏం చేయొచ్చు, మేమేం చేయలేం, మేము ఇది తీసేస్తాం కాదు, అలా చేయడం స్టార్ట్ చేసామంటే రేపటి నుంచి మీరు వచ్చేసారి వాడి తీసేయండి నీడి తీసేయండి అంటారు. అది చేయటం కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. మీ వైపు నుంచి ఆప్షన్ వస్తే బెటర్. అది మీకు ఆప్షన్ ఇప్పించడానికి ప్రయత్నిస్తాం. అలాగే చివరిగా ఇక్కడ సొంత ఇల్లు ఎంతమందికి ఉన్నాయి? అదే బాబు దీనివల్ల ఏమి మీ స్కీమ్ ఏం బాగు చెప్తండి. ఇన్కమ్ ట్యాక్స్ ఏమి అడగలే, మీ అందరికి ఉన్నాయి కదా. మరి మీ ఎంతమంది ఇళ్ల పైన పిఎం సూర్య గారు పెట్టుకున్నారు? ఎందుకు పెట్టుకోలేదు? 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంది ప్రభుత్వం. మరి మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు? ఎంతమంది పెట్టారు ఇక్కడ అప్లికేషన్? ఎంతమంది పెట్టారు? మరి ఎలా శాంక్షన్ రాలేదంటే ముందు మీరు అప్లికేషన్ ఫినిష్ చేయాలి కదా. మరి పెడితే ఎందుకు అవ్వలేదండి? ఎవరైనా వెండర్ మొన్న పోయినసారి వచ్చినప్పుడు నన్ను వెండర్ ఒక ఓపెన్ చేయించారు షాప్ తీసుకెళ్లి. ఆ వెండర్ ఏం చేస్తున్నాడు? ఇంతమంది యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు కదా, మేము అందరూ పెట్టుకుంటా ఉంటున్నారు కదా, ఏం చేస్తున్నాడు వెండర్? అది ఫస్ట్ స్టెప్. కానీ అక్కడి నుంచి ఎవరో ఒకళ్ళు చేయబట్టుకుని నడిపిస్తుంది తప్పించి మన వాళ్ళు, ఎందుకంటే పేపర్ వర్క్ ఇవన్నీ చేయాలంటే ఇబ్బంది కదా. అందుకని ఆ వెండర్స్ పిలిచినప్పుడు మీరు కూడా రండి. వస్తే కనుక 75,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇస్తా ఉన్నప్పుడు వాడుకుంటే తప్పేం లేదు కదా. మీ కరెంట్ బిల్ అంతా తగ్గుతుంది.